ఓయ్! వెల్కమ్ బ్యాక్ టు తరుణీస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ 20 డేస్ తర్వాత హాఫ్ ఇచ్చారు. 2 డేస్ కాబట్టి నిన్నంతా పడుకున్నాను. ఈ రోజంతా పడుకుందామనే అనుకున్నాను. నిన్న అంతా ఏం పడుకోలేదు. హాఫ్ డే వరకు బట్టలన్నీ 20 డేస్‌కి సంబంధించిన బట్టలన్నీ వాష్ చేసి ఆరేసాను. మళ్ళీ కాసేపు ఒక 1 అవరే పడుకున్నాను. తర్వాత ఫోను చూస్తూ, రీల్స్ చూస్తూ ఉండిపోయాను అంతే. ఈ రోజైనా పడుకుందాం అనేసి అనుకున్నా. కానీ ఫ్రెండ్స్‌తో పాటు టెంపుల్‌కెళ్తున్నా. ఏం టెంపుల్? ఎక్కడికెళ్తున్నా అనేది తర్వాత తెలుస్తది. ఓకేనా? సో నేనిప్పుడు ఎట్లా రెడీ అవుతున్నాననేది చూసేద్దాం. ఆఫీస్‌లో అయితే మేకప్ చేస్తారు. కానీ అన్నిటికి మేకప్ యూజ్ అవ్వదు. నేచురల్ బ్యూటీనే బెస్ట్ బ్యూటీ. లైట్‌గా స్పింజ్ బీబీ క్రీమ్ మేకప్‌కి వచ్చే గ్లోనెస్ వచ్చేటట్టే చూస్తది. నాకైతే అనిపిస్తుంది కొంచెం వచ్చినట్టు. మేకప్ అక్కర్లేదు గదా! నేచురల్ బ్యూటీ అండి. ఎందుకు మేకప్? కాదా? సర్లే ఏదో ఫీల్ అయ్యా కొంచెం. కాసేపు ఫీల్ అవ్వనివ్వండి. స్ప్రింజ్ బీబీ పౌడర్ ఇది కూడా. సరిపోయింది కదా! నైస్. చాలు. ఇవి రెండే యూజ్ చేసేది నేను. స్టిక్కర్ బ్లాక్ స్టిక్కర్ ఉండాలి. లేదు. కనిపించదు మొఖానికి. బట్ ఎనీవే ఇట్స్ నైస్. బావుంది. ఐబ్రోస్ ఓకే. లిప్పే లేదు. ఏడ లిప్ బామ్ కనిపిస్తది. మేకప్ అయితే క్రియేట్ చేసుకునేదాన్ని లిప్స్. నైస్. ఓకే. ఇప్పుడు మనం ఏం పెట్టుకుందాం తెలుసా? వాచ్ పెట్టుకుందాం. దెన్ అది కూడా బర్త్‌డేకి ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన వాచ్‌నే. అండ్ ఈ చేతిలో వాచ్, ఈ చేతిలో చిన్న బ్రాస్లెట్ పెట్టుకుందాం. ఇంకేముంది ఇయర్ రింగ్. అన్నీ కూడా శారీ మీద పెట్టుకోవాలి కదా అనేసి ఉన్న ఇయర్ రింగ్ అన్ని కలెక్షన్స్ కూడా ఆఫీస్‌లోనే పెట్టేసాను. సో ఏదో ఇలాంటి అర్జెంట్ అయినప్పుడు పనికొస్తదని ఈ రింగ్స్ మాత్రమే తెచ్చుకున్నాను. సో ఈ రింగ్స్ మాత్రమే ఇప్పుడు పెట్టుకోవాలి. సెట్ అవ్వదు ఈ డ్రెస్ పైన. కానీ ఆప్షన్ లేదు. చిక్ వచ్చేసి నేను షిరిడి వెళ్ళాను 2023 ఫ్రెండ్స్‌తో గ్యాంగ్. మంచిగా ఎంజాయ్ చేసాం వెళ్లి. సో అప్పుడు తీసుకున్న ఈ బ్రాస్లెట్. బావుంది కదా! నాకిష్టం బ్రాస్లెట్. ఓకే. అంతే. రెడీ. గెట్ రెడీ. టెంపుల్‌కెళ్తున్నాం కదా మనం. అదే అంటాను. బాలేదు. నాకు అన్నీ వేసుకున్న డ్రెస్‌లో ఉన్నాయి తీరు. నాతోని అన్ని 2 ఇయర్స్ తర్వాత వేసుకున్న డ్రెస్సు. ఎలా ఉంది? బావుందా? యాక్చువల్‌గా ఫుల్లు నాతో పాటు అక్క వాళ్ళు ఫ్రెండ్స్ అందరం కూడా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. 700 సంవత్సరాల క్రితం, అంటే 700 సంవత్సరాల క్రితం ఈ దేవత ఇక్కడ స్వయంభుగా బావిలో వెలిసింది. అప్పుడంతా కూడా అదంతా పొలాల మధ్యలో అడవిలో వెలిసింది. ఇప్పుడు కాలం మారే కొద్దీ గుడిని కూడా మారడం అంటే అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో మేము ఆదివారం రోజు వెళ్ళాం కాబట్టి అక్కడ బోనాలు సమర్పిస్తున్నారు, ముడుపులు కడుతున్నారు, కోడిని కోస్తున్నారు. ఇంకా చాలా రకాల ఫ్లవర్ అంటే పూలు, పండ్లు, ఇంకా పట్టు వస్త్రాలు కూడా దేవతకి సమర్పిస్తున్నారు. నేను 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నా కానీ ఎప్పుడు కూడా ఈ దేవతని దర్శించుకోవడం జరగలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను వెళ్ళిన తర్వాత. అంటే ఇంత ఫేమస్ అంటే ఇంత ప్రసిద్ధి చెందిన దేవతని కూడా నేను ఎందుకు విజిట్ చేయలేకపోయాననేసి బాధపడ్డాను. ఇక్కడ బోనాలప్పుడు ఏంటి స్పెషల్ అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు బోనాలప్పుడు. ప్రతి ఒక్కళ్ళు బోనం సమర్పిస్తారు. అలాగే నీతా అంబానీ కూడా కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది ఇక్కడ.
అంత ప్రసిద్ధి చెందిన టెంపుల్ అన్నమాట. సో అందుకని అందరూ కూడా చాలా ఆనందంగా పవర్ఫుల్ దేవతగా భావిస్తారు ఇక్కడ. ఇక్కడ ప్రసాదం వచ్చేసి సాంబార్ రైస్. ఈ సాంబార్ రైస్ కూడా అందరూ సాంబార్ రైస్‌లా కాకుండా ప్రసాదంగా తిన్నారు. సో ఈ మొత్తానికి నాకు ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా అనిపించింది. సో మొత్తంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆ రోజంతా కూడా నేను అలా గడిచిపోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవత.